ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఘనత గాంధీ కుటుంబానికే దక్కుతుందని గుర్తు చేశారు. ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలనలో అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన వారోత్సవంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి 31వ డివిజన్ షాయంపేటలో పలు అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేశారు. సార్ చెప్పండి, యొక్క ప్రజాపాలన వారోత్సవంలో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ప్రజాపాలనలో భాగంగా ఇది నిరంతర కార్యక్రమం, అభివృద్ధిలో నిరంతర కార్యక్రమం. ఇది షాయంపేట వడ్డపల్లి మన 62వ డివిజన్లో కూడా స్లమ్ ఉన్నది, సోమిడి గిట్ల. ఇవన్నీ కూడా ఒక పట్టణ వాతావరణం అవుపడదు, మనకు గ్రామీణ వాతావరణం అవుపడుతుంటుంది. ఆడ ఎక్కువ శాతం అభివృద్ధికి నోచుకోదు. ఎవరు కూడా ఓట్లప్పుడు వచ్చి ఓట్లాడుకొని పోవటం తప్ప మళ్ళీ అటు ముఖాలు చూసిన దాఖలు ఉండలే ఇన్ని రోజులు. మేము ప్రత్యేకంగా సోమిడి, వడ్డపల్లి మీరు చూడండి, అలా అన్ని దిక్కులలో డ్రైనేజీలు, రోడ్లు, హాస్పిటల్స్, శ్మశాన వాటికలు ఇవన్నిటిని కూడా మేము కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే టాప్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో మేము 80% సక్సెస్ కాగలిగినాం. మేము అందుకే గర్వంగా ఏం చెప్తున్నాం, 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని 2 ఏళ్లలో మేము చేసి చూపించినామని చెప్తున్నాం. ఇవాళ షాయంపేటనే ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు తిరిగి షాయంపేటలో ఏ గల్లీ పోయినా రోడ్లు వేసి ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 2 ఏళ్లలో మేము ఎక్కువ శాతం కంప్లీట్ చేసినాయి. ఈ యొక్క డివిజన్కు 26 డివిజన్లలో షాయంపేటకి అత్యధిక నిధులు కేటాయించినాం. అంటే మేము దేనికి కేటాయిస్తున్నామంటే ఇవన్నీ కూడా పట్టణంలో ఉండి పట్టణాల్లో ఉన్నటువంటి బరాబర్ ట్యాక్స్ కట్టుకుంటూ గ్రామీణ వాతావరణం ఉండటం ఏంటి అనే ఆలోచనతోటి ఎస్సీ కాలనీ అనే కానివ్వండి, ఇంకే కాలనీ కానివ్వండి, ఇప్పుడు చూడండి మీరు దీన్ దయాల్ కాలనీ పోండి, జూబ్లీస్లో ఉన్నట్టుంటాయి రోడ్లు. ఇంకోటి మొన్న ఇక్కడ ఇచ్చింది ఏంది, అది కాలనీ మన సుజిత్ నగర్ పోయి చూడండి, రోడ్డు స్టార్ట్ అయినాయి ఇవాళ, సిమెంట్ రోడ్లు. ఓట్ల కోసం మేము ఎలక్షన్లప్పుడు ముందు తిరిగినప్పుడు కింద రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు ప్లేట్లలో అన్నం తినుకుంటే ఈగలు వాళ్తున్నాయి. ఆడ రోగాలతోటి పిల్లలకు దవాఖానలు తీసుకుపోయడానికి వాళ్ళకు వచ్చే డబ్బు ఎంత, స్తోమత ఎంత, ఖర్చు ఎంత, వాటిని పట్టించుకునే నాదులు లేకుండే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, మేము అడిగినన్ని నిధులు మాకు ఇవ్వటం. ఇవాళ మేము ఒక ఎయిర్పోర్టో లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజో లేకపోతే వీటికే పరిమితం కాలే. అవి పెద్ద పెద్దోళ్ళు ఎక్కేటోళ్ళు తిరిగేటోళ్ళు చేసేటోళ్ళు కావచ్చు. కానీ స్లమ్స్లల్లో అంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్న ఏరియాలలో కూడా ప్రతి దగ్గర ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, గతంలో 4 ఇచ్చేది, 4 ఇస్తే ఏమయ్యేది, బావకో బామ్మడికో వాళ్ళు వీళ్ళు చేసుకుని ఇచ్చుకునేది. ఇప్పుడు అధికారాలనే దోలుతున్నాం మేము. అర్హత ఎవరికి ఉంటే వాళ్ళకి టిక్కు పెడతారు, వాళ్ళకే ఇస్తున్నాం. పార్టీలు చూడట్లే, కులం మతం చూడట్లే, ప్రాంతీయ తత్వాలు చూడట్లే. గాంధీని చంపిన గాడ్సే గొప్పడంటారు. ఇది వీళ్ళది. ఇది మొన్న నెహ్రూని తిడతాడు ఒకడు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా మన చిన్నపిల్లలు అప్పటి నుంచి మనం చదువుకున్న నెహ్రూ, చాచా నెహ్రూ అని చెప్పి గులాబీ పువ్వు పెట్టుకొని తిరిగి చిన్నప్పుడు నాకు గుర్తున్నది. ఆయనను కూడా తప్పు చేసిందని మాట్లాడుతాడు మోడీ. అంటే వీళ్ళు అభివృద్ధి ఏం చేసినాం అనేది చెప్పరు, లేదు వాళ్ళకి చరిత్ర లేదు. కాబట్టి కుల మతాలను రెచ్చగొడతారు, లేదంటే ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడతారు. సింపతి పొందటానికి మీరు అభివృద్ధి ఏం చేసిండ్రో, బడుగు బలహీన వర్గాలకు ఏం చేసిండ్రో ప్రజలకు చెప్పండి, ఓటు అడగండి. అది వదిలిపెట్టేసి ఎంతసేపు కుల మతాలని ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటా బతుకుతామంటే వాళ్ళు అక్కడికే ఇదవుతారు. మీ అందరికి కూడా విజ్ఞప్తి, ఎస్సీ కాలనీలలో కానీ ఇంకా చాలా వాట్లల్లో మీరు మీ ఓటకు వచ్చినప్పుడు 1000కో 500కో మీ జీవితాలని, పిల్లల జీవితాలను తాకట్టు పెట్టకండి. అభివృద్ధి చేసిన వారికే ఓటేయండి. మాకేమని మేము చెప్పాం, ఇప్పుడు ఎలక్షన్లు లేవు. కానీ మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోకపోతే ఏమున్నది, 5-6 లక్షల కోట్లు సంపాదించారు, ఓ 50 కోట్లు వారేస్తారు, సర్పంచ్ పెట్టుకుంటాడు, మళ్ళీ 6 లక్షలు సంపాదించుకుంటాడు. మీకు రోడ్ ఏం లేదు, భోజనాలు పెట్టేది లేదు, డ్రైనేజీలు లేదు, ఇల్లు ఇచ్చేది లేదు. కాబట్టి మీరందరూ కూడా అవగాహన కల్పియండి. వాడలల్లో పెద్ద మనుషులు ఉన్న కాడ వాళ్ళకి తెలిసి తెలియక అప్పుడున్న చిన్న ప్రాణం
ఆ 1000-2000 ఇవ్వగానే టెంప్ట్ అయ్యి దానికి ఉదులో పోయి దాన్ని ఓటేస్తారు. అది కానీ ఎక్కువ ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటేయండి తల్లి, ఓటు నేను చేస్తేనే నాకు వేయండి, లేకపోతే వేయక నాకు కూడా. ప్రజాపాలన వారోత్సవంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం వారి యొక్క ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు అభివృద్ధి చేస్తేనే ఓటు వేయాలని అయితే పిలిపిస్తున్నారు. ఖచ్చితంగా మురికి కాలువలను దృష్టిలో పెట్టుకొని అక్కడ అభివృద్ధి పనులు చేసేందుకైతే చిత్తశుద్ధితో పనిచేస్తానని స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్ బీఆర్కే న్యూస్ వరంగల్.